నమస్తే వనిజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. వనిజ గారు, కొంతమందికి నెక్ కింద లైన్స్ ఉండటం, డార్క్‌గా అవటం, అలానే ఫోర్ హెడ్ అంటే నుదుటి మీద కూడా డార్క్‌గా గీతలుగా అనిపిస్తూ ఉంటుంది. ఫేస్ అంతా బాగుంటుంది పాపం. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీనికి ఏమన్నా రెమెడీస్? నెక్ మీద లైన్స్, నెక్ బ్లాక్ అవ్వడం, ఫోర్ హెడ్ బ్లాక్ అవ్వడం ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ అంటే డయాబెటిక్ కి సిమ్టమ్ అండి. యాక్చువల్గా అది డయాబెటీస్ వస్తుంది అనడానికి ఈ ఫోర్ హెడ్ బ్లాక్ అవ్వడం ఒక సిమ్టమ్ యాక్చువల్గా. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అదే ఉంటుంది. ఇక్కడ నల్లగా అవ్వడము, ఈ సైడ్స్లో బ్లాక్ అవ్వడము డయాబెటిక్ సిమ్టమ్. సో అది ఒక్కటి కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా సన్ ఎక్స్పోజర్ అయినా కానీ ఫోర్ హెడ్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఫేస్ వాష్ అవి చేసుకునేటప్పుడు మీరు అడిగినట్టు నెక్ మీద లైన్స్ అండ్ నెక్ నల్లగా అవ్వడం, ఈ రెండు కూడా ఏంటంటే, ఒకటి మనం ముఖానికి తీసుకున్నంత కేర్ ఇక్కడే రుద్దేస్తూ ఉంటాము. ఈ పార్ట్లో అంత కేర్ తీసుకోము. ప్లస్ మెడ వెనకాల అన్ని ఆర్నమెంట్స్ వేసుకుంటాం కదా. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి. మనమైతే ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకుంటాం. మంగళసూత్రాలు వేసి తాడు ఉంటుంది, నల్ల పూసలు వేసుకుంటాం, జ్యువెలరీ వేసుకుంటాము, జంక్ జ్యువెలరీ కూడా వేసేస్తూ ఉంటాము, అన్ని రకరకాల జ్యువెలరీస్ వేసుకుంటాము. అండ్ మగవాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళ కాలర్ ఉన్న ఈవెంట్స్ రాపిడి ఒకటి అవి ఇక్కడ కొంచెం థిక్ స్కిన్ అయిపోతుంది. కొంచెం థిక్గా కూడా ఉంటుంది స్కిన్. ఆ థిక్నెస్ వచ్చేసిన తర్వాత నల్లగా అయిపోయి దాని మీద ఇట్లా లైన్స్ చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. మెడ మీద లైన్స్ ఏజింగ్కి కూడా సిమ్టమ్స్ యాక్చువల్గా. ఒక ఏజ్ వస్తుంటే మనకి సన్నగా లైన్స్ కనపడతా ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ ఆ లైన్స్ కనపడకుండా కూడా మనం ఇంట్లోనే రెమెడీస్ చేసుకోవచ్చు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ముఖం ఎంతసేపు రుద్దుతామో, ఫేస్ ఎంత కేర్ తీసుకుంటామో, ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనీథింగ్, అది ఫేస్ వాష్ అవ్వనండి, అది మేకప్ వేసుకునేటప్పుడు, మేకప్ రిమూవ్ చేసేటప్పుడు, అండ్ రెమెడీస్ చేసేటప్పుడు, ప్యాక్స్ వేసుకునేటప్పుడు అన్నిటినీ మెడని చాలా లైట్గా ఇగ్నోర్ చేసేస్తాం అంతే. ఇక్కడ దాకా కనపడితే చాలు మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ అంతే. ఆ ప్రాసెస్లో ఏంటంటే చాలా ఇగ్నోరెన్స్ చేసేస్తూ ఉంటాం. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే, మనం స్నానం చేసుకునేటప్పటి నుంచి మొదలు పెడితే మీరు ముఖానికి ఎంతసేపు అయితే ఎంత టైం పెడతామో, నెక్ ప్లేస్లో కూడా అంతే టైము. అంతే అంటే ముఖంకి వచ్చేటప్పటికి మనం చూడండి, పైకి ఇలా రుద్దేటప్పుడు పైకి రుద్దుకుంటే ఫర్మ్గా ఉంటుంది ఫేస్, ఫిట్నెస్ టైట్నెస్ ఉంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ద నెక్ ఆల్సో. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే, మనం కూర్చునే పోస్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్ బాగుండాలి, లైన్స్ లేకుండా, ముడతలు లేకుండా ఉండాలి అంటే, మనం మొబైల్ చూస్తూ ఉంటాము, అన్నీ కిందకే చూస్తూ ఉంటాం కదా. ఎక్కువగా ల్యాప్టాప్స్ చూసినా, ఏం చూసినా ఇది డబల్ చిన్ ఒకటి ఆటోమేటిక్గా వస్తుంది, దాంతోపాటు ఈ లైన్స్ కూడా మనకి వచ్చేస్తాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్గా నెక్ ఎక్సర్సైజెస్. నెక్ ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ నొప్పులు వస్తేనే చేయడానికి కూడా కాదు. నెక్ ట్రిమ్గా బాగుండాలి, ఫామ్గా ఉండాలి నెక్ అన్నప్పుడు మీరు చక్కటి నెక్ ఎక్సర్సైజెస్, సైడ్కి తిప్పడము, నెక్ పైకి కిందకి చేయడము, నెక్ రొటేషన్స్ అవన్నీ చేస్తే ఈ పార్ట్కి మీకు మంచి మసాజ్ కూడా చేయించుకోవడం చాలా అవసరం. ఓకే, ఆల్మండ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్ ఫర్ నెక్ మసాజ్. సేమ్ థింగ్ ఫోర్ హెడ్కి వచ్చేటప్పటికి నేను చెప్పినట్టు అది డయాబెటీస్కి మేజర్ సిమ్టమ్ కాబట్టి, బట్ స్టిల్ అది కూడా దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఫోర్ హెడ్కి ఎవరైతే బ్లాక్నెస్ వస్తుందో వాళ్ళ తినే ఫుడ్లో కొంచెం షుగర్ తగ్గించడం బెటర్. బయటికి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా కవర్ చేసుకోవడము, లేకపోతే ఒక సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళడం చాలా చాలా వాళ్ళకి ఒక అడ్వైస్ అండి. నెక్ ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళు నెక్కి మనం ఎప్పుడైతే బయటకు వెళ్తున్నప్పుడు సమ్మర్లో కానీ ఎప్పుడైనా కానీ సన్ స్క్రీన్ ఫేస్కి పెడతామో, వాళ్ళు ఫస్ట్ స్టెప్ నెక్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తారో అది చేసుకుంటూ నెక్ కూడా వెనకాల ఎస్పెషల్లీ. అండ్ మీకు వీలైతే ఇంతకుముందు మనం ఏదో స్క్రబ్ గురించి కూడా మాట్లాడుకున్నాం, బ్రౌన్ షుగర్ తోటి స్క్రబ్. అది రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ మీరు ఒక స్క్రబ్ లాగా బ్యాక్కి, ఫ్రంట్ నెక్కి చేసుకోవడం ఒక రెమెడీ. అండ్ ఈ నెక్ లైన్స్ పోవడానికి ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను ఇప్పుడు. మన శనగపిండి ఉంటుంది కదండి, ఆ శనగపిండి పడదు అన్న వాళ్ళు పెసరపిండి యూజ్ చేయొచ్చు. శనగపిండి ఒక 1 స్పూను, పెరుగు ఒక 1 స్పూను, విటమిన్ ఈ ఆయిల్ కాస్త ఒక 2-3 డ్రాప్స్, కొబ్బరి నూనె అందులో వేసి, ఒక నిమ్మకాయ వేసి ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపేసి నెక్కి మంచిగా ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి.
ప్యాక్ ఎలా వేయాలి, మరీ థిక్గా వేయకూడదు అనమాట. కొంతమంది చాలా ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదని వేసిస్తారు కదా. ఇదే ప్యాక్ ఫోర్ హెడ్కి కూడా పెట్టవచ్చు. ఓకే, ఆ ప్యాక్ పెట్టుకునే ముందే ఫస్ట్ నెక్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ హోమ్ రెమెడీస్ చేసినా కానీ ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం మనకి. ఎనీథింగ్ అని మన ఇంట్లో రెమెడీసే కదా, ఏం కాదు పెట్టేసుకుంటామని చాలా మంది పెట్టేస్తారు. వైల్ ఇట్ ఈస్ సేఫ్, అది చాలా సేఫే. అయినా కూడా ఎవరైనా, ఎందుకంటే మనకి అందులో ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ పడని ఇంగ్రీడియంట్ ఉండొచ్చు, దానివల్ల కాస్త ఇరిటేషన్ రావచ్చు. ఎక్కడైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ట్రై చేసి పెట్టి తీసేసి బాగుంది అంటే పెట్టేసుకోండి. ఇది నా ఓన్ సజెషన్ మాత్రమే. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు ఇది పెట్టుకోగానే నాకు దద్దుర్లు వచ్చేసి దురదలు వచ్చేసి అలా అయింది అని అంటారు. సో ఈ ప్యాక్ తయారు చేసేసి చక్కగా అది మెడకి పెట్టేసి ఒక థిన్ లేయర్ అప్లై చేయాలి. ఎక్కువ థిక్గా కాకుండా మామూలుగా పల్చగా అట్లా ఒక లేయర్ వెనకాల ముందు ఫోర్ హెడ్కి అప్లై చేసేసి అది పెట్టుకున్నప్పుడు మూవ్మెంట్ లేకుండా ఉండడం బెటర్. కదలకుండా మెదలకుండా కూర్చొని అది ఎక్కువ స్టిఫ్ అవ్వనివ్వద్దు, ఇంకా అది అవ్వద్దు, ఎక్కువ ఎండిపోయే వరకు ఉంచద్దు. అది కాస్త లైట్గా కొంచెం అలా చెమ్మగా ఉన్నప్పుడే వెళ్ళి మెల్లిగా సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేసేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్లో ఒక విటమిన్ ఈ ఆయిల్ వేసి నెక్కి బాగా మసాజ్ చేసేసి అది ఈవినింగ్స్లో చేస్తే బెటర్. ఈ రెమెడీ ఏదైతే ఉన్నదో పెట్టేసుకొని అలా వదిలేయండి. ఇది రెగ్యులర్గా 1 వీక్ చేయండి. ఎవరికైతే బాగా ఎక్కువగా నల్లగా ఉందో, ఎక్కువగా లైన్స్ ఉన్నాయో ఒక 1 వీక్ కంటిన్యూస్గా చేసి తగ్గుతుంది. డెఫినెట్గా ఒక ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. ఆ ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత వీక్లీ 2 ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయి, అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీరు కూర్చునే పొజిషన్, మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎంత బాగా అంటే మన బాడీలో ముడతలు పడుతున్నాయంటే సిమ్టమ్ మీరు ఎక్కువగా వాటర్ తాగట్లేదు అని ఒక ఇండికేషన్. మీరు ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు. గ్రేస్ఫుల్ ఏజింగ్ చాలా అవసరం మనందరికి, గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వడం. ఓకే, అది అన్నీ రావాలి అంటే ఫస్ట్ ఏజింగ్ సైన్ ఏంటి, ఫస్ట్ ముడతలు కదా, ఈ స్కిన్ మీద ముడతలు పడిపోవడం. సో ఇది కూడా ఒక ఏజింగ్ సైన్. సో దాన్ని కూడా మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే డిలేడ్ ఏజింగ్ అనమాట, కొంచెం పోస్ట్పోన్ చేయడం. అప్పటికప్పుడు కాకుండా ఒక 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది. కాబట్టి సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోటే మీరు రెమెడీస్ చేసుకుంటూ రెగ్యులర్గా, అంటే ఒక ఓపిక కావాలి మనకి ఏం చేయాలన్నా కానీ. ఏదోలే వెళ్ళిపోదాం అక్కడ కూర్చుంటే ఎవరో చేస్తారు కదా, మనంతటి మనం చేసుకుంటేనే మనకి దాని మీద ఇంట్రెస్ట్, మనం ఏం చేస్తున్నాం అన్నది తెలుస్తుంది మనకి. ఫీల్ అయితే ఉంటుంది కానీ మీరు అన్నట్లుగా ఓపిక తక్కువ ఉంటుంది. ఓపిక ఉంటుంది, టైం కన్స్ట్రెయిన్స్ కదా, బాలేదు అనుకుంటామే తప్ప. అవును, ఇక్కడ ఉన్న ముడతలకు కూడా అంతేనండి. సేమ్ అండి, సేమ్ ఇదే ప్యాక్. కాకపోతే ఇది ఇక్కడ ఏంటంటే దాన్ని ఎండనివ్వకండి, డ్రై అవ్వనివ్వకుండా ముందే వాష్ చేసేస్తే మీకు దాని ఎఫెక్ట్ బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వన్స్ గారు. వెల్కమ్ అండి.